వేదావతి తన రూమ్‌లో కూర్చొని ధీరజ్ ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. "రేయ్! ఎక్కడ ఉన్నావో? ఎలా ఉన్నావో? ఏం తింటున్నావో? ఏం చేస్తున్నావో అర్థం కావటం లేదురా! నీ మీద నాకు చాలా బెంగగా ఉంది" అని చెప్పేసైతే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో నర్మద అటువైపుగా వెళ్ళి వాళ్ళ అత్తయ్య మాటలు వింటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం, "ఏంట్రా ఎక్కడ ఉన్నావురా? ఇన్నాళ్ళు నీ మీద ఒక్కరోజు కూడా చెయ్యి చేసుకోవడం నాకు తెలీదు. ఎప్పుడు నిన్ను గారాబంగానే పెంచాను కానీ మొదటిసారిగా నీ మీద చెయ్యి చేసుకున్నాను కదరా!" అని చెప్పేసైతే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి ఎలాగైనా సరే చిన్నోడికి ఫోన్ చేసి నేను మాట్లాడితే కానీ నా మనసు కుదుట పడదు అని చెప్పేసి అక్కడ ఉన్న ధీరజ్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ ఫోన్ చూసుకుంటూ అమ్మ ఫోన్ చేస్తుందా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. అయినా సరే నేను ఫోన్ లిఫ్ట్ చేయకూడదు. ఇప్పుడు అమ్మ ఫోన్ లిఫ్ట్ చేశాను అంటే నేను కరిగిపోయి అమ్మ కరిగిపోతాము. ఎలాగైనా సరే ఫోన్ లిఫ్ట్ చేయకుండా చూసుకోవాలి అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. అది చూసిన వేదావతి అయితే ఏంటి వీడు నాతో ఫోన్ మాట్లాడలేనంత కోపంగా ఉన్నాడా? అసలు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. వీడు ఒక్కసారైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే బాగుండు. ధీరజ్ ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయరా అని చెప్పేసైతే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయకూడదు. అమ్మని బాధ పెట్టకూడదు. నేను బాధపడకూడదు అని చెప్పేసైతే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. అది చూసిన వేదావతి మాత్రం ఏంట్రా ఇలా చేస్తున్నావు? అమ్మతో నీకు మాట్లాడాలని లేదా అని చెప్పేసైతే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన నర్మద కూడా ఏం చెయ్యాలా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్.